లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసిన ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇది యథార్థంగా జరిగినటువంటి సంగతి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధంలో సైనికులను బానిసలుగా మార్చుకున్నటువంటి జపనీస్ సోల్జర్స్, జపాన్కి సంబంధించినటువంటి సైనికులు ఆ రోజుల్లో థాయిలాండ్ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. దానికి చాలా చరిత్ర సంతరించుకుంది. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది వచ్చి ఆ యొక్క నది మీద బ్రిడ్జ్ను నిర్మించారు. ఆ బ్రిడ్జ్ పేరు ద రివర్ ఆఫ్ క్వాయ్ అనేటువంటి నది మీద దాన్ని నిర్మించారు. ద బ్రిడ్జ్ ఆఫ్ క్వాయ్ అని కూడా దాన్ని పిలుస్తారు. దాని మీద చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి హాలీవుడ్ మూవీస్ సైతం ఆ చరిత్రను ఆధారంగా చేసుకుని ఆ యొక్క హాలీవుడ్ మూవీస్ తీసినప్పుడు దానికి ఆస్కర్ అవార్డ్స్ కూడా వచ్చినంత ఘనత ఆ చరిత్రకు ఉంది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి బానిసలకు సైనికులకు మధ్యన జరుగుతున్నటువంటి ఆ బానిసత్వానికి ఈ సైనికులు పెడుతున్నటువంటి తీరుకు మధ్యన అనేకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వేలాది మంది కూలీలు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. గుంపులు గుంపులుగా, బెటాలియన్లుగా ఈ బానిసలు ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తుంటే ఈ సైనికులు పెడుతున్నటువంటి కష్టాలు తట్టుకోలేక, ఈ సైనికులు పెడుతున్నటువంటి ఆహారం నిబంధనలు వారికి సరిపోక చాలామంది అడ్డదారుల్లో ఏదో రకంగా వారి కడుపు నింపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారి దగ్గర ఉన్నటువంటి పనిముట్లను అమ్ముకుంటాం, ఇలా అనేకమైన కార్యాలు చేస్తుంటే ఈ సోల్జర్స్ చాలా కఠినంగా ఒక రూల్ పెట్టారు. మీలో ఎవరైనా సరే రోజు వచ్చి మేము లెక్క పెడతాం, ఏదైతే వస్తువులు మీకు ఇచ్చామో మరలా సాయంకాలం అయినప్పటికీ ఆ వస్తువులు లెక్క కనుక మాకు సరిపోకపోతే మిమ్మల్ని నిర్దాక్షిణంగా కాల్చి చంపేస్తామని చెప్పారు. అంత కఠినంగా వారు ఆజ్ఞను జారీ చేశారు. ఒక రోజున ఒక బెటాలియన్ గ్రూప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క సైనికుడు గుర్రం వేసుకుని తుపాకీ తీసుకుని వచ్చాడు. వచ్చి, ఒరే అబ్బాయి, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అన్నీ లెక్కెట్టండి అన్నాడు. వారు చాలా కంగారులో, ఆవేశంలో, తొందరలో లెక్క పెడుతూ ఒక వస్తువు వారు ఇచ్చిన దానికంటే లెక్క తక్కువ వచ్చిందని చెప్పాడు. అతను వెంటనే గుర్రం మించి ఆ తుపాకీని తీసి అక్కడ ఉన్న 100 మంది మీద ఎక్కుపెట్టి అంటున్నాడు, మీరు ఎవరైతే దాన్ని తీశారో చెప్పకపోతే, మీరు ఎవరైతే దాన్ని దొంగిలించారో చెప్పకపోతే, మీరు ఎవరు దాన్ని తీసుకున్నారో మీరు చెప్పకపోతే మీలో ఉన్న అందరినీ కాల్ చేస్తాను. ఆ తప్పు చేసిన వాడు దయచేసి ముందుకు వచ్చి నేరాన్ని ఒప్పుకుంటే మిమ్మల్ని అందరినీ విడిచిపెడతాను అన్నాడు. అందరూ భయపడుతున్నారు, ఎవరు తీశారని ఎవరు ముందుకు రావట్లా. ఇంతలో ఒక యవనస్తుడు పరుగున ముందుకు వచ్చి నేనే తీశాను అన్నాడు. అనగానే ఆ తుపాకీ తీసి అతని గుండెల్లో నేరుగా కాల్చగానే అక్కడే రక్తపు మడుగుల్లో అతను శవమై పడిపోయాడు. ఆ సైనికుడు వెళ్ళిపోయాడు. ఆ శవాన్ని తీసి పాతిపెట్టి అతని గురించి ఎలా అంటున్నారు, ఎందుకు చేశాడు ఇలాంటి పని, అయ్యో ఇలా పని చేసి ఉండకూడదు కదా, అనవసరంగా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడే అని ఆ బిడ్డ గురించి బాధపడుతూ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఎందుకన్నా మంచిది రేపు ఉదయాన్న మళ్ళా వస్తారు, ఒకసారి లెక్క చూడండి అన్నాడు. మళ్ళా రెండవసారి వీరి ఇంటికి వచ్చిన తర్వాత లెక్క పెడుతుంటే లెక్క కరెక్ట్గా వస్తుంది. 100 మంది ఆశ్చర్యపోయారు. ఏంటి, ఇందాక మనం ఒకటి తక్కువ లెక్క పెట్టినట్టున్నాం, అనవసరంగా వాడి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఎందుకు వాడు ముందుకు వెళ్ళి నేనే చేశానని ఒప్పుకున్నాడని ఈ 100 మంది ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, మన 100 మంది ప్రాణాలు కాపాడడం కోసం ఆ ఒక్కడు నేరాన్ని తన మీద వేసుకున్నాడని ఆ 100 మంది వెళ్ళి వాడి సమాధి పైన పడి గొల్లు ఆడటం ప్రారంభించారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. క్రిస్మస్లోని ఆంతర్యం ఏంటో తెలుసా? క్రిస్మస్లో ఉన్నటువంటి మర్మం ఏమిటో తెలుసా? మనందరం చేసినటువంటి పాపం కోసం
మనందరము చేసినటువంటి దోషాల కోసం, మనందరము చేసిన నేరాల కోసం, ఏ నేరము చేయనటువంటి దేవుడు, ఏ పాపము చేయనటువంటి దేవుడు నేనే పాపిగా వస్తున్నానని చెప్పి మనందరి పాపాల్లో ఆయన మీద వేసుకుని, మనందరి పాప భారం ఆయన తీసుకుని మనందరినీ రక్షించడం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అదే క్రిస్మస్లో ఉన్నటువంటి ప్రత్యేకత. హల్లెలూయా. దేవదూత మాట్లాడుతూ అంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఎందుకు ప్రజలందరికీ ఇంత సంతోషాన్ని ఈ వార్త ఇచ్చింది? ఎందుకు ప్రజలందరికీ ఇంత ఆనందాన్ని ఈ వార్త ఇచ్చింది అంటే, మనందరము చేసిన నేరాన్ని తన మీద వేసుకుని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. లూకా సువార్తలో ఇంకా అద్భుతమైన మాట ఏమని రాశాడో తెలుసా? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేస్తుంది. హల్లెలూయా. ఏ శుభవచనము? యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకానికి వస్తున్నారు, మరి ఆ గర్భము ద్వారా ఉద్భవిస్తున్నటువంటి వార్త ఈ యొక్క ఎలిజబెత్ చెవిలో పడగానే అంట, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు కూడా ఏం చేస్తుంది? ఆనందంతో గంతులు వేస్తుంది. అది కదా క్రిస్మస్ అంటే. బతికున్న మానవులకు మాత్రమే సంతోషం కాదు, ఈ వార్తను వింటున్న మనకు మాత్రమే ఆనందం కాదు. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే వార్త ఎంత ప్రత్యేకమైందంటే, గర్భములో ఉన్న శిశువులు సైతం ఎగిరి గంతేసే అంత అద్భుతమైన సంతోషం క్రీస్తు ఈ లోకానికి రావటం. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఎక్కడ జరగనటువంటి వింత ఇది. యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు అనేటువంటి వార్త చెవిని పడగానంట, గర్భములో ఉన్న శిశువులు సైతం ఏం చేశారు? ఆనందముతో గంతులు వేశారు. మనం ఏ రీతిగా ఈ క్రిస్మస్ను జరుపుకుంటున్నాం? ఏ రీతిగా ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటున్నాం? ఈ నిజమైనటువంటి ఆనందాన్ని, క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి ఆ వార్తను విన్నప్పుడు మనం సంతోషించగలుగుతున్నామా? మనం నిజంగా ఆనందించగలుగుతున్నామా? క్రిస్మస్ మాసములో విషాదమైన ముఖాలతో కానీ, వికారమైన బాధకరమైన ముఖాలతో కానీ మనం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు చేయని త్యాగాన్ని మన దేవుడు మన కోసం చేశాడు. హల్లెలూయా. ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయనే దీనుడిగా ఉద్భవించటం క్రిస్మస్లోని గొప్ప సంతోషాన్ని మనకిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేసి త్వరగా నా వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకమునుపు, యేసుక్రీస్తు మరియమ్మ గర్భంలో పడినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి యాజకుడైనటువంటి జకర్యా, ఎవరు? జకర్యా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ అనేటువంటి రెండు క్యారెక్టర్స్ మనకి ఇక్కడ కనపడతాయి. అప్పటికి సుమారుగా దేవుడు ప్రవచన రూపంగా కానీ, ప్రత్యక్షత రూపంలో కానీ మాట్లాడకుండా 400 సంవత్సరాలు గతించింది. ఎన్ని సంవత్సరాలు? దీన్ని బిబిలికల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ది సైలెంట్ ఇయర్స్ అంటారు. ఏమంటారు? ది సైలెంట్ ఇయర్స్. 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. 400 years దేవుడు ఎక్కడ ఏమీ మాట్లాడలేదు. ఒక ప్రత్యక్షత కానీ, ఒక ప్రవచనం కానీ, ఒక ప్రవక్త కానీ లేకుండా 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. 400 సంవత్సరాల నుంచి ఎవ్వరికీ కూడా ఎటువంటి ప్రవచనం రావటం కానీ, ఒక ప్రత్యక్షత రావటం కానీ, ఒక ప్రవక్త భూమి మీదకి రావటం కానీ జరగల. ఈ 400 సైలెంట్ ఇయర్స్ జరుగుతున్నటువంటి ఆ కాలంలో, ఇన్ ద 400 సైలెంట్ ఇయర్స్, ఆ 400 నిశ్శబ్ద కాలంలో జకర్యా అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంటే, తన రోజు వెళ్ళి చేసినట్టే దేవుని యొక్క ఆలయంలో ఏం చేస్తున్నాడంట, యాజక ధర్మమును జరిగించుచుండెను. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతను వంతు వచ్చాను. అనేక మంది ప్రజలు ఈ జకర్యా కోసం ఎదురు చూస్తున్నారు. బయట ప్రజలందరూ ఆలయం దగ్గర ఉన్నారు. వీరందరి పక్షాన ఆయన లోపలికి వెళ్ళి ధూపం వేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. అయితే ఆయన కుటుంబంలో ఒక లోటు ఏంటంటే, వారికి ఎవరు లేరు? బిడ్డలు లేరు. వారు అనేక దినాలుగా ఈ జకర్యా ఎలిజబెత్తులు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నువ్వు మాకు ఒక బిడ్డను దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు.
ఇంతలో ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత దేవుని ఆలయంలో ప్రవేశించి దేవుని దగ్గర ఉండి ఆ యాజక ధూపాన్ని వేస్తున్నప్పుడు దేవదూత అక్కడ ఏమైంది, జకర్యాకు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ ద 400 సైలెంట్ ఇయర్స్ గాడ్ అపియర్స్ టు జకర్యా. 400 నిశ్శబ్ద కాలం తర్వాత జకర్యాకు దేవుడు ప్రత్యక్షత కలిగి ఏమంటున్నాడో తెలుసా, ఇదిగో నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది, నువ్వు అనేక దినాలుగా నువ్వు బిడ్డను అడుగుతున్నావు కదా, నీ గర్భమున దేవుడు ఒక చక్కని బిడ్డను ఇవ్వబోతున్నాడు. నువ్వు కేవలము ఒక బిడ్డను మాత్రమే నువ్వు కావాలని అడిగావు, కానీ దేవుడు నీకు ఎలాంటి బిడ్డను ఇస్తున్నాడో తెలుసా, ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు కలిగినటువంటి ఒక ప్రవక్త నీ గర్భంలోంచి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడంటే దీని తర్వాత నజరేయుడైనటువంటి యేసు ఆకాశాన్ని విడిచిపెట్టి మరియ గర్భము ద్వారా ఈ లోకానికి రావడం జరుగుతుంది. కాబట్టి యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందే ఈ యోహాను అనేటువంటి ఈ ప్రవక్త ఏం చేస్తాడంటే ఆయనకు ముందుగా ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. హీ ఈస్ గోయింగ్ టు వాక్ బిఫోర్ జీసస్. యేసు కంటే ముందుగా వెళ్ళి నడవడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరు? యోహాన్. ఇదంతా చాలా బాగుంటుంది, ఈ అధ్యాయం మీరు చదువుకోండి. మనం ఎక్కువగా క్రిస్మస్లో టచ్ చేయలేనటువంటి టాపిక్స్ ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ జకర్యా ఏమంటున్నాడంటే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలాగ సాధ్యమండి, నేనేమో ముసలోని అయిపోయాను, మా ఆవిడ చూస్తే ముసలిది అయిపోయింది, ఈ సమయంలో మాకు బిడ్డలు ఎలా పుడతారని చెప్పి జకర్యా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు. ఏం చేశాడు? నమ్మలేదు వాగ్దానాన్ని నమ్మకపోతే దేవుని దూత అంటుంది, ఇదిగో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టి నీ నోరు ఏమైపోతుంది? మోగబోతుంది. నీ నోరు మోగబోతుంది. మళ్ళా నీ నోరు ఎప్పుడు తెరవబడుతుందో తెలుసా? దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడిన తర్వాత, నీ భార్య గర్భము ధరించిన తర్వాత, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఏమవుతుంది? నీ నోరు తెరవబడుతుంది. బయటకు వచ్చాడు, ఆలయం బయట ప్రజలు ఎదురు చూస్తున్నారు. యాజకుడు మనందరి పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. యాజకుడు మనందరి పక్షాన దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడని ప్రజలందరూ బయట ఎదురు చూస్తుంటే ఈయన యాజక ధర్మం ఆలస్యం అవుతుంది వీళ్ళందరూ అనుకున్నారు. ఇంత ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా జకర్యా గారికి ఏమొచ్చింది? దేవుని యొక్క దర్శనం వచ్చింది అనుకుని బయట ఎదురు చూస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత జకర్యా ఏం చేస్తున్నాడు? నోరు తెరిచి మాట్లాడాలి. సైగులు మాత్రమే చేస్తున్నాడు. దేవుడు మనతో ఈ క్రిస్మస్ సందర్భంగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మొట్టమొదటగా మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడో, దేవుడు ఎప్పుడైతే నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల ఒక వాగ్దానాన్ని చేయాలని దేవుడు ఆశపడుతూ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది పని ఏంటంటే నువ్వు నమ్మి తీరాలి. ఎంతో క్రమముగా యాజక ధర్మాన్ని జరిగించేటువంటి యాజకుడు తన జీవితంలో ఒక లోటు ఉన్నప్పటికీ, తన జీవితంలో బిడ్డలు లేనప్పటికీ, అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తనకు బిడ్డలు పుట్టలేనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? యాజక ధర్మాన్ని ఆపలా. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదన్నా ఒకటి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదన్నా ఒక విషయమై మనం దేవుని సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు, మనం ఏదన్నా ఒక విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అది కానీ పొందుకోలేకపోతే, అది కానీ మనకు దొరకకపోతే మనం దేవుని సన్నిధిలో వచ్చేటువంటి క్రమంలో తగ్గిపోతాం, యాక్టివ్నెస్లో తగ్గిపోతాం, ఉద్యమంలో తగ్గిపోతాం, ప్రార్థనలో తగ్గిపోతాం, వాక్యం చదవడంలో తగ్గిపోతాం. కానీ జకర్యా తన జీవితంలో ఒక యాజకుడై ఉండి అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నటువంటి ఒక దైవజనుడై ఉండి తన జీవితంలో ఒక బిడ్డలైనప్పుడు నేను ఎందుకు క్రమముగా వెళ్ళి దేవుని ధర్మాన్ని కొనసాగించాలని అన్నాడు అనుకోలేదు. కానీ తన ముసలి తనము వరకు కూడా ఆ యాజక ధర్మాన్ని క్రమంగా చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ క్రిస్మస్లో దేవుడు మనకు నేర్పిస్తున్నట్టు పాఠం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఒక లోటు ఉండొచ్చు, నీ జీవితంలో ఒక వెలితి ఉండొచ్చు, నీ జీవితంలో నువ్వు ఆశించింది నువ్వు పొందుకుని ఉండకపోవచ్చు.
నీ జీవితంలో అనేక దినాలుగా నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసము, నీ వ్యక్తిగత ఆశీర్వాదం కోసము నువ్వు ప్రార్థన చేస్తూ సంవత్సరాలుగా నువ్వు వేచి ఉండొచ్చు. కానీ అది నువ్వు పొందుకోలేదని దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నువ్వు దూరం చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎన్నటికీ నీ క్రమము తప్పొద్దు. యాజక ధర్మము చొప్పున తన క్రమాన్ని తను జరిగించిన వాడు జకర్యా. ఈవెందో 400 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడలేదని తెలిసినా అదే విశ్వాసంతో ముందుకెళ్ళిన వాడు. ఈ రోజున మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. క్రమం తప్పకూడదండి. మనం ఆశించింది వచ్చినప్పుడు ఒక ఉద్యమం, ఆశించింది రాలేనప్పుడు నిరుత్సాహం మనం పొందకూడదు. దేవుడు నీకు ఏదైతే బాధ్యత ఇచ్చాడో, దేవుడు నీకు ఏదైతే ఆ యొక్క బాధ్యత యాచక ధర్మాన్ని ఇచ్చాడో దాన్ని అదే క్రమంలో జరిగించిన వాడు జకర్యా. నమ్మలేదు స్టార్టింగ్లో, మోగబోయింది నోరు. కానీ దేవుడు ఎంత గొప్పడో మీకు చెప్పనా? నువ్వు నమ్మకపోయినా ఆయన ఇస్తానన్నది ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. దో జకర్యా నాట్ బిలీవ్డ్. జకర్యా నమ్మలేదు, ఇది నాకు ఎలా సాధ్యము, నేను ముసలివాన్నే కదా, నాకు ఆ వయసు అయిపోయింది కదా, నా జీవితంలో జరగదేమని నమ్మకముతో జకర్యా ఉన్నప్పటికీ కూడా, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నీకు రావాల్సింది వచ్చి తీరుతుంది అంతే. గట్టిగా చప్పట్లు కొడితే హల్లెలూయా. ఒక రోజున యేసయ్య దోణిలో ప్రయాణమై వెళ్తున్నాడు. గాలి తుఫాను వచ్చేస్తుంది. యేసు ప్రభు శిష్యులు యేసయ్యని చూసి అంటారు, యేసయ్యా గాలి తుఫాను వచ్చేస్తుందయ్యా, మేము చచ్చిపోతున్నామయ్యా, దయచేసి మమ్మల్ని రక్షించవానికి ఆకలి వేస్తుంటే యేసయ్య నిద్ర లేచి ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడిరి అని లేచి గాలిని తుఫానుని ఆయన గద్దించాడు. వాళ్ళ జీవితంలో వారు అల్ప విశ్వాసులు అయినప్పటికీ వారి కళ్ళు ముందు ఏం చేశాడు యేసయ్య? అద్భుత కార్యాన్ని చేయగలిగాడు. ఇక్కడ జకర్యా నమ్మలేదు, అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? తాను చేయాలనుకున్న కార్యాన్ని చేశాడు. యేసయ్యకు ముందుగా నడవడానికి ఒక్క గొప్ప ప్రవక్తని ఈ జకర్యా ఇంటిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలిజబెత్ గర్భవతి అయ్యింది. యోహాన్ని ఎలిజబెత్ గర్భంలో మోస్తుంది. అక్కడ దేవదూత వెళ్ళి ఎవరికి ప్రత్యక్షమైందంటే మరియమ్మ గారికి ప్రత్యక్షమైంది. ఎవరికి ప్రత్యక్షమైంది? మరియమ్మ గారికి ప్రత్యక్షమైంది. మరియమ్మ గారికి ప్రత్యక్షమై మరియమ్మతో మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకేం కలుగును? శుభము కలుగునుగాక. ఇదిగో పరిశుద్ధాత్మ వలన నువ్వేమవుతావు? గర్భమును ధరిస్తావు. అయ్యో ఇది నాకెట్లు సాధ్యము? ఇగో పరిశుద్ధాత్మను ధరిస్తావు. ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతావు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెడతావు. వాగ్దానాలు పొందుకుంటుంది ఎవరు? ఈ దయ పొందిన మరియా. హల్లెలూయా. మరియా ఏం పొందుకుంది? దయ పొందుకుంది. దయాప్రాప్తురాల. దేవుని దయ పొందుకునే వారిగా మన జీవితాల్లో మనం ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత మనకు కలుగుతుంది. హల్లెలూయా. మరియా ఆ రోజున ప్రధానం మాత్రమే చేయబడింది. వివాహం కాల యూదుల ఆచార ప్రకారం ప్రధానం చేయబడినటువంటి ఒక స్త్రీ వివాహం కాకుండా గర్భవతి అయితే ఆమెకు చాలా పెద్ద శిక్షే పడుతుంది. చాలా అవమానమే వస్తుంది సమాజంలో. అవసరమైతే రాళ్ళు తీసుకుని కొట్టి చంపే అంత శిక్ష మరియకు కూడా రావచ్చు. మరియ ఏమనాలి? అయ్యో నాకు వివాహం కాలేదు కదా, నేను ప్రధానం మాత్రమే చేయబడ్డాను, ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా నేను గర్భము ధరిస్తే రేపొద్దున నేను సమాజంలో తల ఎలా ఎత్తుకుని తిరగలను? ఈ అవమానాన్ని నేను ఎలా భరించగలను? రేపొద్దున నన్ను సభ్య సమాజం ఎదుట నిలవబడి నన్ను అవమానపరిచి నన్ను శిక్షకు పాత్రుని చేస్తే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఇలాంటి ఆలోచన ఏది కూడా మరియ మనసులోనికి రాలేదు. ఏదైనా భరించడానికి దేవుని కోసం సిద్ధపడిన తెగింపు కలిగినటువంటి స్త్రీ మరియా. హల్లెలూయా. ఎవరు దేవుని దయను పొందుకుంటారు? తెలుసా? మనం దేనినన్నా సరే అవమానాన్నైనా భరించడానికి, సిగ్గునన్నా భరించడానికి, నిందనన్నా భరించడానికి మనం తెగించిన వారమై ప్రభు కోసం నిలబడతామో వారు దేవుని దయ పొందుకుంటారు. ఎలిజబెత్ గురించి మాట్లాడుతూ లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దినములైన పిమ్మట
అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసుకొని 5 నెలలు ఇతరులు కంటపడకుండాను. హల్లెలూయా. ఎలిజబెత్ ఏం చేస్తుంది, ఏమంటుందో తెలుసా? చాలా మంచి మాట అంటుంది. భార్య అని ఎలిజబెత్ గర్భవతి అయిన తర్వాత అంటుంది, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయటకు. హల్లెలూయా. క్రిస్మస్ మాసములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏంటో తెలుసా? ఏ అవమానం అయితే ఎలిజబెత్ మోస్తుందో, ఏ అవమానం అయితే ఎలిజబెత్ భరిస్తుందో, దేవుని దూత ప్రత్యక్షత అయిన తర్వాత, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వలన, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించడం వలన, యేసుక్రీస్తు ముందుగా నడవడానికి యోహాన్ని ఏర్పాటు చేయడం వలన ఈ రోజున ఎలిజబెత్ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? తన మీద ఉన్న అవమానం ఏమైపోయింది? పోయింది, కొట్టివేయబడింది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ మన జీవితంలోనికి ఏం తీసుకొస్తుందో తెలుసా? అవమానం నుంచి మనకు విడుదల ఇవ్వబోతుంది. మనం అనుకుంటున్నాం, అయ్యో నా జీవితంలో అన్ని అవమానాలండి, నా బంధువులు నన్ను అవమానిస్తున్నారు, నా స్నేహితులు నన్ను అవమానిస్తున్నారు, నా చుట్టుపక్కల ఉన్నవారే నన్ను నిందిస్తున్నారు, నాతో ఉన్నవారే నా గురించి హేళనగా మాట్లాడుతున్నారు, నా జీవితంలో నేను అనేకమైన అవమానాలు పొందుకుంటున్నాను, నా జీవితంలో అనేకమైన నిందలు నేను భరిస్తున్నాను, నా జీవితంలో అనేకమైన హేళనలు గుండా నేను వెళ్తున్నాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ అవమానాలు తొలగించడం కోసమే యేసయ్య ఈ లోకంలో ఉద్భవించబోతున్నాడు. ఎలిజబెత్ తన జీవితంలో ఏం పోగొట్టుకుంది? తన అవమానాన్ని తీసివేసింది. మనుషులలో నాకుండిన అవమానము తీసివేయబడిను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి విడుదలనివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరియా అంటుంది, ఇదిగో నేను ఆ గర్భమును మోయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆ గర్భమును నేను తీసుకోవడానికి సిద్ధముగా ఉన్నానని తాను తెగించి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ యేసయ్యను తన గర్భమున మోయడానికి ఇష్టపడింది. ఇప్పుడు గర్భవతి అయినటువంటి ఈ మరియా ఎక్కడికి వస్తుందంటే ఎలిజబెత్ గారింటికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఎలిజబెత్ గారింటికి వస్తుంది. ఎలిజబెత్ అప్పటికే 6 మాసాల గర్భిణి. ఎన్ని మాసాలు? 6 మాసాల గర్భిణి. ఆమె గర్భంలో యోహాను ఉన్నాడు, ఈమె గర్భంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్యను గర్భంలో ధరించినటువంటి ఈ మరియా 6 మాసాల గర్భంలో ఉన్నటువంటి యోహాను, వీరిద్దరూ కలిసినప్పుడు ఏమైంది? యోహాను గర్భములో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులు వేయటం ప్రారంభించాడు. అక్కడ మరియను చూసి ఎలిజబెత్ మాట్లాడినటువంటి వచనాలు మీరు చదువుకుంటే, అక్కడ మరియను చూసి ఎలిజబెత్ ఎలుగెత్తి మాట్లాడినటువంటి వచనాలు మీరు చదువుకోండి. 31 నుంచి, ఇదిగో నీ గర్భమును ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టు, అతడు గొప్పవాడై సర్వోన్నతులైన దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన యేసు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుములయ్యను. ఆయన ఇలా మీరు చదువుకుంటే కిందకు వెళ్తే 41వ వచనంలో అంటుంది, ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానువు, నీ గర్భఫలములు ఆశీర్వదించబడిను అని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. హల్లెలూయా. మొట్టమొదటగా యేసు ప్రభు పిండముగా మరియ గర్భములో ఉన్నప్పుడే మొదటి స్తుతి చేసింది ఎవరంటే ఎలిజబెత్ స్తుతించింది. హల్లెలూయా. మొట్టమొదటగా యేసు ప్రభుని ఆరాధించింది, మొట్టమొదటగా యేసు ప్రభుని స్తుతించింది. పిండముగా మరియ గర్భములో ఉండగానే యేసు ప్రభును ఎలుగెత్తి స్తుతించిన మొదటి స్త్రీ ఎవరంటే ఎలిజబెత్. హల్లెలూయా. ఎలిజబెత్ ఆరాధన చేయడం ప్రారంభించింది. జకరియా ఎలిజబెత్లను దేవుడు ఆశీర్వదించి గర్భఫలముని ఇచ్చాడు. మరియా మరి ఏం చేసింది? దేవుణ్ణి మొయ్యడం కోసం, దేవుణ్ణి తన గర్భాన్ని తీసుకుంటం కోసం తన అవమానమైన, నింద అయినా, శిక్షణ అయినా, దేన్నైనా పొందడానికి తెగించి సమాజంలో నిలబడింది. ఈ రోజున అలాంటి తెగింపు మనం కలిగినప్పుడు దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం.
ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. హల్లెలూయా. ఇప్పుడు మనం జకర్యా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విధంగా తన జీవితంలో ఒక లోటు ఉన్నప్పటికీ క్రమముగా తన యాజక ధర్మాన్ని కొనసాగించాడు. ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్నాం. తన అవమానాన్ని తీసివేసింది. మొట్టమొదటగా ప్రభువుని స్తుతించినటువంటి స్త్రీగా ఎలిజబెత్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరియా దేవుని దయ పొందుకుంది. అవమానమైన, నింద అయినా, శిక్ష అయినా భరించడానికి తెగించిన స్త్రీగా మనకు కనపడుతుంది. ఇక్కడ ప్రధానము చేయబడినటువంటి భర్తగా ఉండవలసినటువంటి యోసేపు గురించి రాయబడి ఉంది. ఏమన్నారు తెలుసా? యోసేపు ప్రధానము చేయబడిన వాడైన తర్వాత ఆ దేశమునకు కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. హల్లెలూయా. యోసేపు క్యారెక్టర్ ఏంటి? యోసేపు ఎలాంటి వాడు? నీతిమంతుడంట. ఎలాంటి నీతిమంతుడంటే తన భార్య ప్రదానం చేయబడిందని తెలుసుకున్న తర్వాత, ఇదిగో నేను ఒక కన్యకను వివాహము చేసుకుంటున్నానని ప్రదానం చేసుకున్న తర్వాత తనకి చెవిని పడినటువంటి వార్త ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నావో, నువ్వు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నావో, ఇప్పుడు ఆ స్త్రీ ఏమైంది? గర్భవతి అయింది. ఈ వార్త వింటే ఏ భర్త మాత్రం పెళ్లి చేసుకుంటాడు? అతని మానసిక పరిస్థితి ఎలాంటి ఆందోళనకరంగా ఉండాలి ఆ సమయంలో. కానీ బైబిల్ ఏమని రాస్తుందంటే యోసేపు ఎలాంటి వాడంట? నీతిమంతుడు. ఎలాంటి నీతిమంతుడు అంటే చక్కగా రాస్తూ అంటున్నాడు, ఆయన నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక ఏం చేశాడు? రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతని నీతిమంతుడు అనడానికి ఒక వచనంలోనే దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. నీతిమంతుడికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఎలాంటి నీతి అది అని అంటే, ఆ నీతి ఎలాంటిది అంటేనంట, అతన్ని అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడాలి అనేటువంటి ఆలోచన యోసేపు కలిగింది. నీతిమంతుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం పేరు పెట్టుకుని, క్రైస్తవ విశ్వాసులుగా మనం పిలువబడుతూ క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా జీవిస్తున్నట్టు మన జీవితంలో మనం నీతిమంతులుగా ఉండడానికి గల ఒక ముఖ్య కారణం చెప్పన, ఎప్పుడైతే ఇతరులను అవమానించకూడదు అనేటువంటి జ్ఞానం నువ్వు కలిగి ఉంటావో నువ్వు నీతిమంతుడిగా ఉంటావు. హల్లెలూయా. తనకు చేసుకోవలసినటువంటి భార్య గర్భవతి అని తెలిసినప్పుడు ఏ భర్త మాత్రం భరించగలుగుతాడు? కానీ యోసేపు అంటున్నాడు, నేను నీతిమంతుని కాబట్టి నేనేం చేయకూడదు? ఆమెను అవమానపరచకూడదు. ఇతరులను అవమానపరచాలనేటువంటి ఆత్మ నీతిమంతులుగా, క్రైస్తవులుగా, దేవుని భక్తులుగా ఉండే బిడ్డలకు ఉండకూడదు. ఇతరులను అవమానపరచాలని, ఇతరులను నిందించాలని, ఎంతసేపు ఇతరుల గురించే మాట్లాడాలనేటువంటి ఈ మనస్తత్వం క్రైస్తవులకు ఉండకూడదని ఈ క్రిస్మస్ పూట యోసేపు యొక్క జీవితం మనం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. యోసేపు ఏమంటున్నాడు? ఇదిగో ఆమెను నేనేం చేయను, అవమానపరచునొల్లక నేనేం చేస్తాను? రహస్యంగా విడిచిపెడతాను. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు మన సంఘాలకు వస్తూ సంఘము గురించి, క్రైస్తవుల గురించి మనం చెడ్డగా మాట్లాడుకుంటున్నాం. ఇతరుల గురించి అవమానంగా మాట్లాడుకుంటున్నాం. చాలా హేళనగా, చాలా తక్కువ వారిగా మనం ఇతరుల గురించి టక్కన మాట వదిలేస్తూ ఉంటాం. ఈ రోజున యోసేపు యొక్క క్యారెక్టర్ మనకు బైబిల్లో ఏం జ్ఞాపకం చేస్తుందో తెలుసా? అవమానపరచనొల్లక. బాగా గుర్తుపెట్టుకోండి, ఇతరులను మీరు అవమానపరచకండి. ఎవరు కూడా ఇతరులను మనం దూషించే విధముగా, హేళన చేసే విధంగా మనం మాట్లాడకూడదు. చాలామంది దగ్గర ఉన్నటువంటి బలహీనత ఇది. దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో ఇలాంటివి మన సంఘాల్లో ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. చక్కగా మీలోనే మీరు మాట్లాడుకుంటున్నప్పుడే మీరు ఇతరుల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అప్పుడే ముఖం మీద ఏమో చాలా మంచిగా, బ్రదరు చాలా మీరు సూపర్ అండి, మీరు ఎక్సలెంట్ అండి, మీ వాక్యం చాలా బాగుంది, ఈరోజు భలే చెప్పారు పాస్టర్ గారు అంటాడు. పక్కకి వెళ్ళిన తర్వాత ఇది ఎవరి కోసం చెప్పాడు ఈరోజు అంటున్నారు. ట్రాన్స్పరెన్సీ లేదు క్రైస్తవుల్లో. ఇక్కడ ఒక మాట, బయట ఒక మాట.
ఈ రోజున స్నేహితుల మధ్యన, సంఘాలలో అనేకమైనటువంటి విభేదాలు సృష్టించి ఆత్మ సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవుడి మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో. ఏమని అడిగాడు? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పండి కనుక్కుని. నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? వాడి గురించి ఏమనుకుంటున్నాడో నువ్వు కనుక్కుంటాం కాదు, అసలు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు కనుక్కో ఫస్ట్. మనకున్న జబ్బు ఏంటంటే మన గురించి మనం కనుక్కోం. రాజేష్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? వీడికి ఎందుకు అంటావు రాజేష్ గురించి? ఆ రవికుమార్ గారి గురించి ఏమనుకుంటున్నారు? ఇతరుల గురించి ఎంక్వైరీ చేయటం కాదు. నువ్వు చెయ్యాలనుకుంటే ఏం చేయాలి? నీ గురించి నువ్వు చేసుకో. నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? వాట్ ఈజ్ మై టెస్టిమనీ? నా సాక్ష్యం ఏంటి? ఆ దమ్ముందా? ఆ దమ్మున్నవాడు యేసయ్య ఒక్కడే. మీలో పాపం ఉందని నాలో ఎవడైనా రుజువు చేయగలడని పబ్లిక్గా నిలబడి ఛాలెంజ్ చేయగలిగిన ఏకైక నీతిమంతుడు నజరేయుడైనటువంటి యేసయ్య. నీతిమంతుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? ఎంతసేపు ఇతరులను అవమానపరచడం, ఇతరులను దూషించటం, నిందించటం, తక్కువనిగా తోలాడటం. ఇది క్రైస్తవులకి బాగా అలవాటు అయిపోయింది. వాడెంత, ఈడెంత. క్రిస్మస్లో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజున పరిచర్యను బట్టు, హోదాలను బట్టు ఉండేది కాదు సంఘం. సంఘంలో అందరూ సమానంగానే ఉండాలి. హల్లెలూయా. ఈ తాత్కాలికమైన పోస్టులు అండి సంఘంలో మనం తీసుకుంటున్నాయి. ఇవేవి మనతో పరలోకం రావు. ఇవన్నీ ఇక్కడే అంతమైపోతాయి. సీనియర్ కాపర్ ఉండడు, సంఘ పెద్దలు ఉండరు, కాపర్లు ఉండరు, ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే ఒక మాట అంటాడు, నా కుమారుడా. ఏమంటాడు? నా కుమారుడా. గొర్రెలను వేరుపరిచాడు. ఇదిగో నీతిగా జీవించావు, కుడి పక్కకు రా. నువ్వు అలాగే ఇలా అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి. రెండు గుంపులు ఉంటాయి పరలోకంలో. ఇవన్నీ సంఘాలను నడపడానికి మనం పెట్టుకున్నటువంటి వెసులుబాటిది. ఇట్స్ జస్ట్ టు రన్ అన్ ఆర్గనైజేషన్. ఒక సంఘాన్ని నడపడానికి పెట్టుకున్నాం. ఇదేదో పొందుకున్నామని కొమ్ములు వచ్చేయకూడదు మనకి. నేను నాయకుడు అయిపోయాను, నేను లీడర్ అయిపోయాను, నేను కాపర్ అయిపోయాను. నో. దేవుని సన్నిధిలో లోపలికి వస్తున్నప్పుడే మనలో ఉన్నవన్నీ మనం తీసేయాలి. అప్పుడు కదా మనం ఆశీర్వదించబడతాం, అప్పుడు కదా మనం దీవించబడతాం. క్రిస్మస్లోని ఆంతర్యం మీరు గ్రహిస్తున్నారా? యేసు క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపు మన జీవితంలో రావాలి. ఈ రోజున ఫిలిప్పీయులు రాసిన పత్రిక, వచ్చేద్దాం, క్లోజింగ్కి వెళ్ళిపోతున్నాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన దేవునితో సమానంగా ఉండటం ఆయన భాగ్యమని ఎంచుకోలా. ఒకడు ఎంచుకున్నాడు బైబిల్లో. యేసు ప్రభు కంటే ముందు పరలోకంలో ఒకడు ఏమని ఎంచుకున్నాడంటే, ఇదిగో నేను ఒక రోజున నా సింహాసనం హెచ్చించుకోబోతున్నాను. ఒక రోజున నేనేమవుతానో తెలుసా? ఆ దేవుని యొక్క సింహాసనంతో పాటు నేను కూడా వెళ్ళి కూర్చోవాలని ఆశపడుతున్నానని కొంతమంది దేవదూతల గ్రూప్ని ఏం చేశాడు? ట్రైన్ చేశాడు. ఒక యూనియన్ తయారు చేశాడు పరలోకంలో. తయారు చేసి ఇది ఒక రోజులో జరిగినట్టు బైబిల్లో మనకు ఒక వచనంలో కనపడుతుంది. కానీ దీని హిస్టరీ ఆ యొక్క బైబిల్ స్కాలర్స్ కామెంటరీస్లో ఏమని రాశారంటే, ఇది ఒక రోజులో జరిగిన ప్రక్రియ కాదు. ఈజ్ కీప్ ఆన్ టెల్లింగ్ టు ద ఏంజల్స్. ప్రతిసారి దేవతల దగ్గరికి వెళ్ళటం, ఇదిగో నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఒకరోజు నా సింహాసనాన్ని దేవునితో సమానంగా హెచ్చించుకోబోతున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మీరందరూ నా వెనకాల రావాలి, మనందరం కలిసి ఒక రోజున ఈ పరలోకంలో దేవునితో సమానంగా మనం ఉండాలనుకుంటున్నాం అనేటువంటి ప్రక్రియ పరలోకంలో స్టార్ట్ అయింది. చాలా సంవత్సరాలు
స్టార్ట్ అయ్యి ఒక రోజున దేవుని సింహాసనం ఎదుట సభాపర్వతం దగ్గర నేను కూడా నా సింహాసనాన్ని ఎక్కించుకోవాలని ఈ దేవదూత ఆశపడి ఈ లూసిఫర్ అనేవాడు తన యొక్క దూతలతో పాటు అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ భూమి మీదకి ఏం చేశాడు, త్రోసివేశాడు. వాళ్ళని ఫాలెన్ ఏంజిల్స్ అంటారు, పడద్రోయబడినటువంటి దూతలు. హల్లెలూయా. దేవుడు దేవదూతలు తప్పు చేసినప్పుడు వాడిని పట్టి బంధించి బిలాం అనేటువంటి కట్టికి చీకటిలో వేశాడని ఒక చోట పేతురు పత్రికలో రాస్తే, మరొక చోట ఏమంటాడంటే దేవుడు దేవదూతలను పడద్రోశాడు. ద ఫాలెన్ ఏంజిల్స్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే తాను దేవునితో సమానంగా ఉండాలని హెచ్చించుకున్న గుంపునంతటి కూడా త్రోసివేశాడు. అందుకే యేసు ప్రభు ఎంత బాగా రాస్తాడంటే, నేను ఎప్పుడూ కూడా దేవునితో సమానంగా ఉన్న భాగ్యం అని ఎంచుకోలేదు. ఆడు పగదే కదా, వాడు ముందుగా త్రోయబడిన తర్వాత దేవుడు సృష్టిని చేయటం ప్రారంభించాడు. సృష్టిని చేసిన తర్వాత సృష్టిలో మానవుని తయారు చేయటం ప్రారంభించాడు. ఈ మానవుని తయారు చేసిన తర్వాత ఈ మానవుడితో సహవాసం చేయాలని దేవుడు ఆశపడ్డాడు. ఈ పడద్రోయబడినటువంటి ఈ సైతానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీవు చేతులారా సృష్టించుకున్నటువంటి ఈ మానవుని నీకు దూరం చేయాలని వాడు ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క ప్రక్రియలోనే దేవునికి మానవునికి మధ్యన ఎడబాటును కలుగజేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకోనలేదు కానీ, విడిచిపెట్టి భాగ్యమని ఎంచుకోనలేదు కానీ, మనుష్యుని పోలికగా పుట్టి ఏం చేశాడు, దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. హల్లెలూయా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకున్నాడు. క్రిస్మస్లోని మొత్తం సందేశం సారాంశం ఇవ్వచ్చునకు వస్తుంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంత పెద్ద ప్రభు ఆ యొక్క మరియ గర్భంలోనికి మనందరికీ చేరులో రావడానికి, ఈ అవమానాలను నిందలు భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనుష్యులు పోలికగా పుట్టాడు. హల్లెలూయా. మనుషులు పోలికగా పుట్టాడు. అందుకే ఆయన శిష్యులు పాదాలు పట్టుకుని శిష్యులు పాదాలు కడగటం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏం కడిగాడు? శిష్యుల యొక్క పాదాలు కడిగి, ఇగో మీరు సువార్త చెప్పడానికి వెళ్తున్నారు కదా, నేను చనిపోయిన తర్వాత మీరు ప్రపంచానికి సువార్త చెప్తారు కదా, నేను మిమ్మల్ని ఎలాగూ ప్రేమించానో మీరును ఒకరినొకరు అలాగనే ప్రేమించు. మనలో ఆ తగ్గింపు కనపడాలి. హల్లెలూయా. మనలో ఆ క్రీస్తు ప్రేమ కనపడాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మన ధనం కానీ, మన యొక్క ఉద్యోగ హోదాలు కానీ, మన యొక్క పలుకుబడులు పరపతలు కానీ సంఘంలోనికి రాకూడదు. పేతురు, నువ్వు రా, నేను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. అయ్యా ఏముందయ్యా, వస్త్రహీనున్నై ఉన్నాను, నాకు సరిగ్గా బట్టలు కూడా. ఒకరోజు యేసు ప్రభు పేతురుని దర్శించినప్పుడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను దిగంబరనై ఉన్నాను, నీటిలోకి దూకేశాడు. అంటే కనీసం బట్టలు కూడా వేసుకోలేని దిగంబరత్వంలో ఉన్నటువంటి పేతురు క్యారెక్టర్ అక్కడ మనకు కనపడుతుంది. ఒక సరైన బట్ట కూడా లేదు తన ఒంటి మీద తను వేటాడుతున్నప్పుడు సముద్రంలో. ప్రభువా నువ్వని తెలియక నేను దిగంబరకు వచ్చేసానయ్యా, నన్ను క్షమించని సముద్రంలోకి దూకేసి తన దిగంబరత్వాన్ని కప్పుకున్నవాడు పేతురు. ఆ పేతురు మాట్లాడితే కదా 3,000 మంది ఒక రోజునే రక్షించబడ్డారు. గట్టిగా చెప్పకూడదు. అలాంటి పేతురు మాట్లాడితే 3,000 మంది రక్షించబడ్డారు. దేవుడు మిమ్మల్ని కూడా అలాగ ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండడానికి కదా ఆ యొక్క హేరోదు వంశంలో పుట్టాలని ఆశపడలేదు, అంతఃపురాలలో రాజుకోటలో పుట్టాలని ఆశపడలేదు, ధనవంతునిలో పుట్టాలని ఆశపడలేదు. కానీ ఆయన ఎక్కడ పుట్టాలంటే ఒక సత్రములో, పశువుల పాకలో, ఒక పశువుల తొట్టులో పరుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు అంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన ఆరాధన చేయడానికి అందుబాటులో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందరికీ చేరువుగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. చిన్నవాడు కానీ, గొర్రెల కాపర్లు కానీ అందరూ కూడా నా దగ్గరికి రావాలని దేవుడు ఆశపడ్డాడు. మనం ఎందుకు సంఘాల్లో భేదాలు సృష్టిస్తున్నాం? పేదవాడని, గొప్పవాడని, ధనికుడని, అగ్రుడని, ఉద్యోగస్తుడని ఇలా ఎందుకు మనలో మనం తారతమ్యాలు తెచ్చుకుంటున్నాం? దేవుని స్తుతించే దగ్గరకు వచ్చినప్పటికీ అందరూ సమానమని దైవలేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది కదా క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది. ఇది కదా క్రిస్మస్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఆయన దాసుని స్వరూపము ధరించి ఏం చేశాడు? మనందరి కోసం ఆయన శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు.
ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుడైనటువంటి యేసేపు ఏం చేశాడు? తాను అవమానపరచన వల్ల. హల్లెలూయా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ ద క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సినటువంటి క్యారెక్టర్స్లో యేసేపుది కూడా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్. ఏమి నేర్పిస్తున్నాడంటే ఇతరులను మనం అవమానించకూడదని, ఇతరుల గురించి మనం తక్కువ చేసి మాట్లాడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ఒక గ్రామంలో ఇద్దరు చిన్న బిడ్డలు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ ఒక 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి, ఒక 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి, ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే అలా ఊరి చివర ఉన్నటువంటి ఒక బావి ఉంది. ఆ బావిలో నీళ్లు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ బిడ్డ బావిలో పడిపోయాడు. ఈ 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ బిడ్డకి ఏం చేయాలో అర్థం కాల. చుట్టుపక్కల ఎంత కేకలేసినా ఎవరు రావట్లా. తనతో అప్పుడు వరకు ఆడుకుంటున్నటువంటి తన స్నేహితుడు బావిలో పడిపోయాడు. అంగలారుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, రక్షించండి, కాపాడండి. ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉంది ప్రాంతం ఊరి చివర. ఏం చేయాలో తెలీదు. 6 సంవత్సరాల వయసు ఆడికి. ఆడేమో లోపల నుంచి అలా కొట్టుమిట్లు ఆడుతాడు నీటిలో. చేతికి ఒక బకెట్ దొరికింది, తాడుంది ఆ బావి దగ్గర. ఆ 6 సంవత్సరాల బిడ్డవాడు ఆ బకెట్ని తీసి ఆ నూతిలోనికి వేసేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల బిడ్డ పట్టుకున్నాడు. ఈడు చూస్తే వయసు చిన్నది, అన్ని లాగి అంతా వయసు కూడా లేదు, చిన్నపిల్లాడు. కానీ ఏం చేయాలి? వాడు చావు బ్రతుకులు ఉన్నాడు. ఏం చేయాలో తెలియక అతన్ని రక్షించే ప్రయత్నంలో లాగుతున్నాడు. ఏదో కష్టపడుతున్నాడు, లాగుతున్నాడు. ఎవరు లేరు, ఎవరైనా వస్తారేమో చూస్తున్నాడు. కానీ తనకి ఎంత శక్తి ఉందో అంత పెట్టి లాగి కొంచెంసేపటికి ఈయన్ని బయటికి తీశాడు. సరే, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే గ్రామంలో అందరూ ఏమంటారో, తిడతారేమో, మీరు ఎందుకు వెళ్ళి అక్కడ ఆడుకున్నారో, కొడతారేమో అని భయపడుతూనే చెప్పాడు. కానీ చెప్తే ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఈడు బావిలో పడిపోయితే ఈడు రక్షించాడు అన్న విషయం ఎవడు నమ్మట్లా. వాళ్ళు రివర్స్లో వచ్చారు. ఏమన్నారు? ఒరే, నీ వయసు ఎంత? నీకు ఎంత ఉంది వయసు? 6 సంవత్సరాలు. ఈడు వయసు చూస్తే 10 సంవత్సరాలు కాదు. ఇది ఎలా సాధ్యం? ఈ నుండి ఆగి ఉండలే, మీరే కథలు చెప్తున్నారు, మీరే నూతిలో పడింది లేదు, ఏమీ లేదు, మీరు ఊరికనే అబద్ధాలు చెప్పండి, అదలు. చాలా సింపుల్గా తీసుకుంటున్నారు వాళ్ళందరూ. ఈ లోపల ఇది ఇలా ఊరంతా పాకి ఆ ఊరు పెద్ద దగ్గరికి వచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలను అక్కడ నుంచి పెట్టారు. ఈ ఊరు ప్రజలందరూ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలాగా పెద్ద ఆయన వీళ్ళు చెప్తుండే మేము ఎలా నమ్మాలి అని అడిగాడు. ఆ పెద్ద ఆయన అడిగాడు, ఎరా ఏం జరిగింది? ఏమో పెద్ద ఆయన ఆడు పడిపోయాడు, నాకు అక్కడ బకెట్ దొరికింది, నేను వేసాను. నేను ఏం చేశాను? లాగేశాను. అదిగో ఈడు ఎలా లాగుతాడు అని ఇలా అంటున్నారు. అప్పుడు ఆ పెద్ద ఆయన చూసి అంటున్నాడు, వీళ్ళు చెప్పింది నిజమే అన్నాడు. ఎలాగంటే వాడు పడిపోయిన మాట వాస్తవమే, ఈడు లాగిన మాట వాస్తవమే. వాడు లాగలేడని మనం అనుకుంటున్నాం, కానీ నువ్వు లాగలేవురా అని వాడికి చెప్పేవాడు ఎవడో లేడు అక్కడ. అందుకే అది సాధ్యమైంది అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఈయన్ని లాగలేవురా అని డిసప్పాయింట్ చేసేవాడు ఎవడో లేడు అక్కడ. ఆడికి ఏం చేయాలో తెలియక ఆడి శక్తి కొలిదాడు లాగటం ప్రారంభించాడు. నువ్వు ఈ పని చేయలేవురా అని నువ్వు అవమానించేవాడు లేడు అక్కడ. ఇది నీ వల్ల కాదురా అని నిందించేవాళ్ళు లేడు అక్కడ. నీకు సాధ్యం కాదురా అని నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారు లేరు అక్కడ. అలా లేనప్పుడు ఎలాంటి కార్యాలను నువ్వు సాధించగలుగుతావు. హల్లెలూయా. ఈ రోజున మనం ఇతరులను చూసి చులకనగా మాట్లాడుతున్నాం. ఆయనేం సంఘాన్ని నడిపిస్తాడు, ఆడేం పాటలు పాడతాడు, వాళ్ళేం లీడర్స్ వాళ్ళేం చేయగలుగుతారు, వీళ్ళేం నాయకులు వీళ్ళేం చేస్తారు. ఇతరులని అవమానించటం మానవ నైజం. కానీ దేవుడు మన అవమానాన్ని తొలగించడం కోసం అని లోకానికి వచ్చాడు. ఎలిజబెత్ యొక్క అవమానాన్ని తొలగించాడు. అవమానం పొందడానికి సిద్ధపడిన మరియ మీద పరిశుద్ధాత్మ ప్రసన్నతను ఉంచాడు. అయా జకర్యా ఇంటిలో లోటు ఉన్నప్పటికీ దేవుని కార్యం అతను చూశాడు. యేసేపు అవమానపరచనొల్లక ఏం చేశాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. అప్పుడు దేవదూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై అంటుంది, యేసేపు నీ భార్య అయిన మరియ గర్భము ధరించింది, పరిశుద్ధాత్మలో కలిగింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగింది. ఆవిడ్ని చేర్చుకుంటకు నువ్వు వెనదీకనగానే యేసేపు లేచాడు.
వెళ్ళి తన భార్యని చేర్చుకున్నాడు, తన భార్యని హత్తుకున్నాడు. ఈ లోకంలోనికి దేవుణ్ణి ఇవ్వడానికి ఈ కుటుంబం నిలబడింది. హల్లెలూయా. ఈ లోకం అందరికీ గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి ఆ ఇద్దరు కుటుంబం చేసిన త్యాగం మనందరం ఈ రోజున సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఆ రోజున వారిద్దరూ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈ రోజున ప్రపంచానికి శుభవర్తమానాన్ని తెచ్చింది. ఆ రోజున వాళ్ళిద్దరూ పడ్డ అవమానం ప్రపంచానికి శుభవార్తను తెచ్చింది. యేసు ప్రభుని నడుచుకుంటూ వెళ్ళాడు, దేవుని బిడ్డకు జన్మనిచ్చాడు. అక్కడి నుంచి హేరోదు నరకడం ప్రారంభించాడు. 2 సంవత్సరాల లోపలున్న బిడ్డలందరినీ చంపేయండి అన్నాడు. అప్పుడే పుట్టిన యేసయ్యను కాపాడుకుంటూ ఐగుప్తులోనికి పారిపోయారు. ఐగుప్తులో తలదాచుకున్నారు, మళ్ళా తిరిగి వచ్చారు. ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు. మరియా యేసేపుల త్యాగ ఫలితం ఈ రోజున మనందరి రక్షణ అనుభవం. ఈ రోజున మనం రక్షించబడ్డామంటే, ఈ రోజున యేసయ్య ప్రేమను రుచి చూస్తున్నామంటే, ఈ రోజున ఆ యేసయ్య ప్రేమ కోసం మనం కన్నీరు కారుస్తున్నామంటే ఆ తల్లి తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆ తల్లి స్థానంలో మీరుండి ఆలోచించండి స్త్రీలారా, ఎంత గొప్ప త్యాగం చేసింది ఆ తల్లి. అలాంటి స్త్రీని చేర్చుకోవడం కోసం ఎంత గొప్ప త్యాగం చేసి ఉంటాడు ఆ భర్త. ఇలాంటి మనసులో మనకు కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. తలలో ఉంచుకుంది చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపలకు కారణభూతులకు మా యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఈ రోజున నా తండ్రి మంగా ఆరాధనలో నిలబడి కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయడానికి మీరు కృపనిచ్చారు నా ప్రభువా. క్రిస్మస్ మాసాల్లో మేము కూడా ఉంటున్నాం. బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ని మేము జ్ఞాపకం చేసుకొని కృపనిచ్చారు. జకరియా జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఎలిజబెత్ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మరియా యోసేపుల జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, వీరందరి ద్వారా నా తండ్రి క్రిస్మస్ ఈ రోజున మేము ఎలా అయితే సంబరాలు జరుపుకుంటున్నామో, ఆనందంతో సంతోషంతో ఉంటున్నాము నా ప్రభా, నీ సన్నిధిలో మాకు జ్ఞాపకం చేశారు. ఈ నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని మా అందరం కూడా హృదయాల్లో అనుభవించడానికి ఈ క్రిస్మస్ మాసాల్లో మా అందరికీ అట్టి సమాధానం దయచే. ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు సంతోషం అన్న ప్రభా. అయ్యో, గర్భములో ఉన్న శిశువులు సైతం ఎగిరి గంతులు వేస్తున్నారు నీ వార్తలు చెవిని పడినప్పుడు. మేము కూడా అలాగే ఎగిరి గంతులు వేసే ఆనందం, సంతోషం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరు కృపణ దయచేయమని తండ్రి ఈ రోజున ఇక్కడ చేరిన దైవజనులు అందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మరి నా తండ్రి స్టీఫెన్ గారిని బట్టి, రవణ్ బట్టి, జేమ్స్ని బట్టి, రాజేష్ గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఫాయిల్ నుంచి వచ్చిన సంఘ సభ్యులను బట్టి నీకు స్తోత్రాలు. అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ మాసంలో జరగబో ప్రతి క్రిస్మస్లో కూడా మీరే మాతో ఉండి మీరు దీవించి ఆశ్రయించి నడిపించమని, ఈ ఉన్న వాక్యమైన ప్రతి ఒక్క హృదయంలో కూడా మీరు ఫలింపజేయమని యేసయ్య శక్తిగల నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.